హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి శ్రీశైలంలో ఉన్న సారంగధర మఠం. పంచమఠాలలో ఈ మఠం కూడా ఒకటి. మొత్తం శ్రీశైలంలో వచ్చేసి ఆ పురాతన కాలంలో 5 మఠాలను అయితే నిర్మించడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు ప్రధానమైన ఆలయం చుట్టూ ప్రాంగణంలో ఈ మఠాలు అయితే ఉండడం జరిగింది. మొత్తం ఈ 5 మఠాలను నిర్మిస్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సారంగధర మఠం మాత్రమే మనం చూడడానికి వీలుగా ఉంది. మిగతా 4 మఠాలు వచ్చేసేమో ఘంటా మఠము, ఇలా ఇంకా 3 మఠాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ మఠాలు అయితే చాలా వరకు శిథిలావస్థలో అయితే ఉన్నాయి. అక్కడ పూజారులు లేరు. అయితే ఆ మఠాలను అయితే రినోవేషన్ అయితే చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ మఠాల దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ మఠం అయితే అన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇందులోకి రాగానే ఏదో కొత్త అనుభూతిని అయితే మనం పొందడం జరుగుతుంది. ఇందులో కూడా చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తుర్రో ఒకసారి మీరు చూడండి. ఈ మఠం అయితే చూడడానికైతే చాలా బాగుంది. ఇది కూడా మొత్తం రాతితోనే నిర్మించిన మఠంగా చెప్పుకోవచ్చు. ఈ పక్కనే గోశాల, చూడడానికైతే చాలా పరిసరాలు అయితే ఈ చుట్టుపక్కల ఉన్నాయి. ఇక్కడ ఒక దేవత కూడా మనకు దర్శనమిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఆ శివుని యొక్క ఆలయం అయితే దర్శనమిస్తుంది చూడండి. ఆ ముందు భాగంలోనే శివుడు ఉన్నాడు. చాలా అద్భుతంగా నిర్మించింది ఈ మఠం. ఒకసారి మఠం దగ్గరికి అంటే లోపలికి వెళ్ళి కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ పంతులు కూడా మనకైతే చాలా నీట్గా అయితే అన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.